అరిసెలు లడ్డూలా? చిచ్చే, ఇదేం కాంబినేషనే? అసలు అరిసెల్లో ఏం బాగుంటుందో తెలుసా? అసలు అరిసెలు ఎలా తినాలో తెలుసా? అరిసె ఒక ముక్క తుంచి దాన్ని మొత్తపప్పులో ముంచి దాన్ని నేతితో నింపి ఆ మొక్కను అలాగే తీసుకుని నోట్లో వేసుకుంటే సరసరా లోపలికి వెళ్ళిపోద్ది. అది అరిసి తినాల్సిన పద్ధతే. నేనెప్పుడు తినలేదే. అమ్మా, నాన్న చెప్తుంది బాగుంది, ఒకసారి తీసుకురమ్మా. అది సరే, ఇదిగోండి. నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి, చూస్తూ ఉండరా. అలాగేమ్మా. ఒరేయ్, ప్రపంచంలో ఎంతో మందిని మోసం చేశాను గాని మీ అమ్మని మాత్రం మోసం చేయలేకపోతున్నాను రా. అది పప్పులో ముంచు, నేతలో దించు. అది ఇప్పుడు తిను. చాలా బాగుంది. అది సూపర్. మరేమనుకున్నారా రింగు వెంకట్రావు అంటేనే? అయినా మీ అమ్మకి అరిసెల గురించి ఏం తెలుసురా? నేర్చుకోమని చెప్పరా. చాలా బాగున్నాయి, ఇవి ఆద్యకు కూడా ఇద్దాం, బాగుంటుంది. అమ్మా, ఇది చాలా బాగుంది, ఇక్కడ తింటే నాకు తృప్తిగా ఉండదు, లోపలికి వెళ్ళి తింటా. రే, అది కాదురా సీను. ఏమండి మీరెక్కడికి? వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదని తెలియదంటే నీకు? ఏదో స్పెషల్ అరిసెలు అన్నారు. అది మనం తినడానికి కాదు పద్మం, నా స్నేహితుడు ఒకడు ప్రేమతో నాకిచ్చాడు. అదే ప్రేమతో నేను కూడా జనాలకి పంచాలి కదా, అందుకు వెళ్తున్నాను అనమాట. అంటే ఆ ప్రేమలో నేను లేనా? అసలు మీరేం నేర్చుకున్నారు? లేని వాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కాదా? ఆద్య, ఇక వదిలే. తల బిరుసుండి తల ఎగిరేసేవాళ్ళు ఆకాశం వైపు చూస్తారు గాని నేలను తాకి ముగ్గు వెయ్యలేరు. ఈ ఇంటి తరపున పోటీలో పాల్గొన్నారంటే ఖచ్చితంగా గెలిచి తీరాలి. సాంప్రదాయాల గురించి తెలియని వాళ్ళు ముగ్గుల పోటీలో గెలవలేరు. నేను ఓడిపోతానని మీరు ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అవును మామయ్య, ఆద్య ముగ్గుల పోటీలో నిలబడిందంటే ఖచ్చితంగా గెలుస్తుంది మామయ్య. నా గురించి ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నాను, గెలుస్తున్నాను. ఆ నమ్మకం నాకుంది, అంతే. ఓడిపోతే ఏం చేస్తావు? ఈ ఇంటికి తగ్గట్టుగా నీ అలవాట్లు పద్ధతులు మార్చుకుంటావా? ఈ ఇంటి ఆడపిల్ల ఎలా ఉండాలో అలా ఉండడానికి ఒప్పుకుంటావా? సరే, ఒప్పుకుంటున్నాను. ఒప్పుకోవడం కాదు, మాట తప్పితే ఈ ఇంటి పెద్ద ఇంటి నుంచి బయటికి పంపించేస్తారు. నీకు సమ్మతమేనా? సరే. నేను ఓడిపోతే మీరు ఏం చెప్పినా చేయడానికి సిద్ధం.
కానీ నేను ఒకవేళ ముగ్గుల పోటీలో గెలిస్తే రామలక్ష్మి చదువుకోవడానికి మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారా? ఏంటి నువ్వు మాట్లాడేది? ముందుగా అయోధ్య లంక ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరికొద్దిసేపట్లో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ముగ్గులు పోటీలు ఘనంగా జరగబోతున్నాయి. ఎవరైనా పాల్గొనే వాళ్ళుంటే ఇప్పుడే వాళ్ళ పేర్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఈ ముగ్గుల పోటీలో గెలిచిన వారికి ఈ ఊరి పెద్దలైన మహామనిషి అయిన శ్రీ రఘురామ్ గారి చేతుల మీదుగా బహుమతి ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం అండి. నమస్కారం రఘురామ్ గారు. నమస్తే. రఘురామ్ గారు ఇప్పుడే విచ్చేశారు కనుక మన కరతాళ ధ్వనుల మధ్య ఆయన స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం. నమస్కారం రఘురామయ్య గారు. నమస్కారం రఘురామ్ గారు. మీరు చెప్పినట్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మీరు రావడమే ఆలస్యం. శివరాం పద. రండి. శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. చారు, నువ్వేం టెన్షన్ పడుకో. ముగ్గులో నీ బొమ్మ మాత్రం వేయను. చూసారా అత్తయ్య ఎలా ఉంటుందో? ఆద్య, కాసేపు నువ్వు మాట్లాడకు. అది చారుకి చెప్పండి, నాకు కాదు. ముగ్గులు వేయాలంటే సహనం ఉండాలి, ముక్కు మీద కోపాలు కాదు. ఆద్య, రామా, ఎలాగైనా సరే మీరీ ముగ్గుల పోటీల్లో గెలవాలి. వెళ్ళి పేర్లివ్వండి. వెళ్ళండి. రా చారు, నువ్వు వెళ్ళి పేరివ్వు. అరే, కోడి పందాలు మన ఇంట్లోనే మొదలైనట్టున్నారా? ఈ తుఫాను ఏ తీరంలో బేపత్వం సృష్టిస్తుందో ఏంటో. పద. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నేనే గెలుస్తాను. ఆద్య పట్టుదల గురించి మనకు తెలుసు కదా అత్తయ్య. తను అనుకుంటే తప్పకుండా సాధిస్తుంది. అవును పెద్దమ్మా, మొన్ననే చెస్ గేమ్స్ లో చాలా ప్రైజెస్ సంపాదించింది. అక్క బ్రెయిన్ చాలా షార్ప్. కంప్యూటర్లు వాడే అక్కకి ముగ్గుల పోటీలో గెలవడం అసలు పెద్ద విషయమే కాదు. చూసావా అత్తయ్య, బిట్టు కూడా ఎంత కాన్ఫిడెన్స్ ఉందో. ఆద్య, నువ్వు గెలుస్తావని నేను అత్తయ్య చాలా ఆశలు పెట్టుకున్నాం. నువ్వు తప్పకుండా గెలవాలి. అమెరికాలో పెరిగిన ఇక్కడి పద్ధతులేవి మర్చిపోలేదని వీళ్ళందరికీ తెలిసేలా చేయాలి. ముగ్గుల గురించి చిన్నత్తయ్య నేర్పించింది కదా, వాటన్నింటినీ గుర్తు చేసుకో. నీ ఫోకస్ అంతా నువ్వు వేసే ముగ్గు మీదే ఉండాలి. ఫస్ట్ ప్రైజ్ తీసుకురావాలి. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అంటే నువ్వు గెలవాలని మోటివేట్ చేస్తున్నాను. అవసరం లేదు. కావాలంటే నీ పప్పు చారుని మోటివేట్ చేయి. అసలు నేను ఈ పోటీలోకి దిగిందే గెలవడం కోసం. ఖచ్చితంగా గెలుస్తాను. ఎందుకంటే ఈ గెలుపు నా కోసం కాదు, రామలక్ష్మి కోసం, రామలక్ష్మి చదువు కోసం. నువ్వు ఈ ఛాలెంజ్ చేయడం నాకు నచ్చలేదు ఆద్య. నా చదువు కోసం నువ్వు చిక్కుల్లో పడటం నాకు అస్సలు ఇష్టం లేదు.
ఒక్కసారి ఆలోచించు ఆద్య. మన ఉద్దేశం మంచిదైనప్పుడు విజయం మన వెంటే ఉంటుందని నువ్వే చెప్పావు కదా. ఇప్పుడు నువ్వే భయపడితే ఎలా? మనమే గెలుస్తాం. మీ నాన్నే నువ్వు చదువుకోవడానికి ఒప్పుకునేలా నేను చేస్తాను. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావా చారు? మాకేదో డౌట్ గా ఉంది. అసలే బావగారి ముందు పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలుస్తానని అంత బిల్డప్ ఇచ్చావు. ఇక్కడ మాకేమో శకునాల మీద శకునాలు ఎదురుపడుతున్నాయి. నాకు తెలుసు పిన్ని. బావ కూడా ముందు ఆద్యకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు. ఆ తర్వాత నేను అడిగితే చెప్పాడు. అప్పుడే అనుకున్నాను ఇదంతా జరుగుతుందని. మరి ఏ ధైర్యంతో చెప్పావు? అవతల ఆద్య ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. దాంతో నువ్వు పోటీలో గెలుస్తావా? అసలు నువ్వు గెలవగలవా? తప్పకుండా గెలుస్తాను. ఎలా గెలుస్తావే? ఈ ఫోన్ సహాయంతో. అయ్యో బాబోయ్, చారు ఫోన్తోనా? ఫోన్తో ఎలా గెలుస్తావు? అది ఇందులో చూసి ముగ్గులేస్తాను. ఏం అర్థం కావడం లేదే. అయ్యో పిన్ని, ఈ ఫోన్ లో ఇంటర్నెట్ ఉంది. ఇదిగో ఇదిగో ఇది క్లిక్ చేస్తే ఇలా రకరకాల ముగ్గులన్నీ వస్తాయి. ఇందులో బెస్ట్ ది సెలెక్ట్ చేసుకుని అక్కడ వేసానంటే మనం వేసే ముగ్గు ముందు వాళ్ళది పేలిపోతుంది. ఎవ్వరు చూడరు. అందరూ మనం కాపీ కొట్టిన ముగ్గుకి చప్పట్లు కొడతారు. పోనీలే, మా అన్నయ్య చీ కొట్టకుండా చేస్తున్నావు చాలు. కానీ నువ్వు కాపీ కొట్టినట్టు ఎవరన్నా కనిపెడితే? అంత ఈజీగా దొరికిపోతానా? ఎవరు చూడకుండా నువ్వు ఈ ఫోన్ ని పట్టుకో, నేను ఆ ఫోన్ లో చూసి ముగ్గేసేస్తాను. ఎలా కనిపెడతారు? కనిపెట్టరు కదా. ఓహో, చీట్ చేసి గెలవాలనుకుంటున్నావా? అక్కడ ఆద్య రామలక్ష్మి చదువు గురించి గెలవాలనుకుంటుంది. తనే గెలుస్తుంది. అయినా పోటీల్లో చీటింగ్ చేయకూడదు. నేనుండగా చేయనివ్వను. నాగమ్మ తల్లి ఆశీర్వదించు. అత్తయ్య, ఇందులో నెట్ ఆన్ చేయగానే ముందే ఏ ముగ్గు వస్తుందో ఆ ముగ్గే వేద్దాం. ఫోన్ ఆన్ అవ్వట్లేదు పిన్ని. ఇందాక 9 ప్రదక్షిణ చేస్తే నాగదేవత నీ కోరిక తీరుస్తుందన్నావు కదా. అది నీ అమ్మ కడుపు మాడ. మంచి ముగ్గేస్తావనుకుంటే మొత్తానికి మోసం వచ్చిందంటే. ఇలాంటి పోటీల్లో దిగినప్పుడు మోసం చేయాలనుకుంటే ఇలాగే ఉంటుంది. అక్కడ అందరూ ముగ్గులేస్తున్నారు, నువ్వేమో ఇంకా ఎలా వెయ్యాలా అని ఆలోచిస్తున్నావు. ఆ కిలాడి ఆద్య మాత్రం ఏ ముగ్గు వెయ్యాలో ముందే ప్రిపేర్ అయిపోయినట్టుంది. సభ్యులందరూ ముగ్గుల పోటీ మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాం. అయ్యో పిన్ని, టైం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ముగ్గులు వేయటం పూర్తయింది. ఈ పోటీలో ఎవరు గెలిచారో కాసేపట్లో తెలుస్తుంది. పీడీ గారు, వెళ్లి ఆ ముగ్గుల్ని పరీక్షించి ఎవరు చక్కగా వేశారో ఆ విజేతని మాకు తెలియపరచండి. ఇదేంటి ఇలా ఉంది? ఫస్ట్ ప్రైజ్ నాదేనా? ఎవరమ్మా ఈ ముగ్గేసింది? నేనే. అసలు ముగ్గంటారా దీన్ని? అంటే
కోడి గెలికినట్టు ఉంది. ఏ అమ్మా, ఆ అమ్మాయి కంటే తెలీదు, నీకేమైందమ్మా? పద, మీకు మార్కులు లేదు, పద వెళ్దాం. నిజంగా బాలేదా? నీకు ఏదో ముగ్గు వేయమని చెప్పాను, నువ్వు ఏదో వేసావు. వాళ్ళు ఒకటి చెయ్యలేదు. ఏంటది? ఏడున్నర మార్కులే. వేసాను మేడం. ఓకే. పోటీలో గెలిచిన 3 పేర్లున్నాయి సార్. అనౌన్స్ చేసి బహుమతి ఇవ్వండి. ఈ పెళ్లి కుదరటం తనకిష్టం లేదు, అందుకే ఈ విధంగా సంబంధం క్యాన్సిల్. ముగ్గుల పోటీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన ఊరి ఆడపిల్లలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 3వ విజేత కుమారి సనా, వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. భార్గవి, ఈ ఆత్య వల్ల మంచి సంబంధం వద్దనుకున్నాను. ఇందాక ప్రశాంత్ మాట్లాడిన మాటలు నా మనసును కలిచివేస్తున్నాయి. ఈ ఆత్య మాట వినకుండా ఉంటే ఈరోజు సంక్రాంతి సంబరాల్లో కాదు, నా కూతురి పెళ్లి వేడుకల్లో ఉండేవాణ్ణి. సార్, మొదటి విజేత ఈ పెళ్లి కుదరటం తనకిష్టం లేదు, అందుకే ఈ విధంగా సంబంధం క్యాన్సిల్ చేయాలని చూస్తుంది. ఒక ముగ్గు ద్వారా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని నిర్దేశించలేం. అందరూ అందంగానే ముగ్గు వేశారు, కానీ ఈ అందం అనేది ముగ్గులో ఉండాలి, మన ముఖ వర్చస్సులో ఉండాలి. అంతకు మించి మన మనస్సులో, మన ప్రవర్తనలో ఉండాలి. మనసు, ప్రవర్తన
అందంగా ఉన్నవాళ్ళు ఎప్పటికీ విజేతలే. ఆ అందం ప్రవర్తన లేకపోతేనే ఆ విజయాలకి అర్థమే లేదు. ప్రైజ్ నీకొస్తుందని ఆశపడ్డాను చారు. నువ్వు గెలిస్తే కదా. ఇంత జరిగినా ఏవి అనకుండా ప్రైజ్ ఇచ్చేస్తారా? నమస్కారం. మీ అందరి సమక్షంలో రఘురాం గారి దగ్గర 2 నిమిషాలు మాట్లాడతాను. మాట్లాడమ్మా, దాందే ఉంది. ఊరందరికీ ఈయన పెద్ద. మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా ఈయన తప్పకుండా తీరుస్తారు. ఈ మొదటి బహుమతిని నాకు ఇవ్వడానికి కారణమేంటో తెలుసుకోవచ్చా? నువ్వు వేసిన ముగ్గమ్మా. ఇక్కడ నాకంటే చాలా పెద్ద ముగ్గులు కూడా వేశారు. వాళ్ళకెందుకు రాలేదు? నేను వేసిన ముగ్గులో కొత్తగా చెప్పాలా నీ మనసులోతు ఎంతో, వింతగా పాడాలా నీ ప్రేమ విలువ ఎంతో. నీవే కదా ఓ వనిత, నీదే కదా ఈ చరిత. అక్క చెల్లెలి బంధం, అమ్మను మించిన త్యాగం, మమతను కమ్మిన మేఘం, పడమటి సంధ్యారాగం. అంకుల్, మీ కుటుంబంతో సంబంధం కలుపుకోవడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. మేము మీ కుటుంబంలో భాగం అవుతామని చాలా సంతోషపడ్డాం. కానీ ఈ అమ్మాయి వల్ల అవమానపడాల్సి వచ్చింది. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు కదా, నాకంతే చాలు. అంటే ఇప్పుడు నీకు ఈ అమ్మాయినిచ్చి కట్టబెట్టేస్తారు అనుకుంటున్నావా? ఇంత అవమానం జరిగాక మళ్ళీ ఇంటికి ఎలా వచ్చావు?
రామా చదువుకోవాలి, బాగుపడాలి అని నేను మా ఆయనతో అడిగాను. ఆయన ఒప్పుకోలేదు. ఆ విషయం అక్కడితో వదిలేశాను. కానీ నువ్వేం చేశావు? ఈ అబ్బాయి మీద లేనిపోని నిందలు వేశావు. నిజంగా అలాంటి వాడే అయితే మేము బాధపడేవాళ్ళం కాదు. కానీ ఒక మంచి మనిషి మీద నింద వేసి ఈ అబ్బాయి పరువు పోయేలా చేశావు. ఒక ఆడపిల్ల చెయ్యకూడని తప్పు చేశావు. ఇప్పటికే ఈ ఇంట్లో పరాయి దానిలా ఉంటున్నాను. నువ్వింకా దూరం చెయ్యాలని చూస్తున్నావా? నీ చెల్లికి నువ్వు చదువుకోమని సలహా ఇవ్వచ్చు, కానీ పెళ్లి అనేది తన జీవితానికి సంబంధించిన విషయం. అది నిర్ణయం తీసుకునే అధికారం ఒక్క తండ్రికి మాత్రమే ఉంది. నీకెవరిచ్చారు? రామలక్ష్మికి పెళ్లి ఇష్టం లేదు, చదువుకుంటుంది అని మీకు చెప్తే విన్నారా? ఎవరు వినలేదు. మీ పార్టీకి మీరే నిర్ణయాలు తీసేసుకొని పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. తనేమో ప్రతి విషయం నా దగ్గర చెప్పుకొని బాధపడుతుంది. తన మనసులో మాట మీరెవరూ తెలుసుకోలేకపోతున్నారు. కన్నంత మాత్రాన తన జీవితం ఎలా ఉండాలి, ఏం చేయాలి అని నిర్ణయం తీసుకుంటారా? ఇప్పుడేం చేయాలి? పోనీ డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పేస్తే? వద్దులే, అసలే తను మొహమాట పడదు. లాగి పెట్టి ఒకటి కొట్టిందంటే పరువు కాస్త గోదాట్లో పడుతుంది. ఇండైరెక్ట్ గా చాలా సార్లు చెప్పి చూసాం, అయినా అర్థం చేసుకోలేదు. ఏంటి బావా, కాలు కాలిన పిల్లల తెగ అలా తిరుగుతున్నావు? వాకింగా? లేదురా బిట్టు, బాగా ఆలోచిస్తున్నాను. ఎందుకు బావా అంతలా ఆలోచిస్తున్నావు? ఒక పని అనుకున్నాను బిట్టు, అది ఏ విధంగానూ పూర్తవట్లేదురా. ఏంటి బావా పని? మనసులో అనుకున్నది చెప్తే ఎప్పటికీ నెరవేరదంట. అయినా నీకే పని ఉంటుందిలే బావా. చారోకి చాక్లెట్ తీసుకురావడం, ఆ జక్కకి యాపిల్ తీసుకురావడం. నా మనసులో ఏమున్నా నెరవేరాలని కోరుకోరా. అయితే పని చేద్దాం బావా, ఈ గ్లాస్ లోకి నువ్వు రాయి విసురు. కరెక్ట్ గా ఇందులో పడితే నీ మనసులో అనుకున్నది నెరవేరిపోతుంది, లేకపోతే లేదు. ఈ ఐడియా ఏదో బాగుందిరా. ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు బావా? బిట్టు. హైట్ 3 feet. ఇప్పుడే వస్తా బాగుండు. ఇదిగో ఈ 3 రాళ్లలో ఒక్క రాయి నువ్వు గ్లాస్ లో వేసావంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది, లేకపోతే లేదు. ఓకే కదా? ఓకే. ఏయ్ బావా, ఏయ్ ఏయ్.
బాబా నువ్వేం కంగారు పడకు, నీకు ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి కంపల్సరీ పడుతుంది బాబా. బాబా ఒక్క నిమిషం. బాబా ఈసారి ఖచ్చితంగా పడుతుంది బాబా, ఎందుకంటే ఇందాకేసిన 2 రాళ్ళు ఒకే ప్లేస్ లో పడ్డాయి, ఇప్పుడు కూడా అదే ప్లేస్ లో పడుతుంది, అందుకే మార్చాను బాబా. నీ కోరిక కంపల్సరీ నెరవేరుతుంది బాబా. ఏయ్ బాబా ఏయ్ ఏయ్. ఒరే బిట్టు, లాస్ట్ ఛాన్స్ నువ్వే చెడగొట్టావురా. నాకేం తెలియదు బాబా, నువ్వు అనుకున్నది మాత్రం జరగదు. రేయ్ 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 బిట్టు. బా బిట్టుగాడు చెడగొట్టాడ్రా. అది నువ్వే చూడొచ్చు కదా బావా. నాకెలా తెలుస్తుంది? నేనేమన్నా మొబైల్ రిపేర్ చేసావన్నా? ఫోన్ ఆన్ అవ్వకపోవడం కూడా మన మంచికేలే, పదే పదే ఫోన్ చేయకుండా ఉంటుంది. సరే మరి నేను తీసుకువెళ్తాను. బావా నీకెందుకు శ్రమ, షాప్ వాడికి నేనే చూపిస్తాను బావా. అలాగే ఈ డొక్క ఫోన్ ఇచ్చినందుకు వాడికి 4 తగిలిస్తాను. ఫోన్ షాప్ లో చూపిస్తే బ్యాటరీ తీసిన విషయం తెలిసిపోతుంది. అమ్మో చారుకి డౌట్ వస్తుంది కదా. లేదు లేదు, షాప్ వాడి దాకా ఎందుకు, నేనే చూస్తాను. ఇటు మోసం చేస్తున్నాడా సీను బాబా? చారు ఆన్ అయింది. చారు నిజమే బావా, ఆన్ అయ్యింది. అదేంటి బావా, ఇప్పటి వరకు ఆన్ అవ్వలేదు, నువ్వు అటు తిరిగి ముట్టుకోగానే ఆన్ అయిపోయింది. అంటే బ్యాటరీ లో అయింది కదా, ఇప్పుడే ఛార్జింగ్ పెట్టావు కదా, సో అందుకే ఆన్ అయింది. లేదు బావా, నేను చాలాసేపు ట్రై చేశాను, నువ్వు ట్రై చేస్తే ఇలా వచ్చింది. అవునా? అంటే నువ్వేదో చేసావు. నేనా? నేనేం చేస్తాను చారు, భలే దానివి చారు నువ్వు. లేదు నిజం చెప్పు. నువ్వు పట్టుకోగానే ఫోన్ ఆన్ అయ్యింది, నేను ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాను. ఏం లేదు చారు, అయినా నేనెందుకు ఆ ఫోన్ ని టచ్ చేస్తాను? నాకు అసలు ఫోన్ చూడడమే రాదు, నా దగ్గర ఫోన్ ఏం లేదు కదా, నీకు తెలుసు కదా. అమ్మ పిలుస్తున్నట్టుంది, నేను వస్తాను. ఓకే డప్పు బావా, అక్కడ చారు అక్క ఫోన్ పనిచేయడానికి కారణం నువ్వే కదా? నేనా? నేనెందుకు అవుతాను రా, నాకు దానికి ఏంటి సంబంధం? బ్యాటరీ తీసి ఫోన్ లో వేయడం నేను చూసాను బావా. చూసావా? ఎప్పుడు చూసావురా? ఇప్పుడే, అంటే ముగ్గుల పోటీలో చారు అక్కని, అదే నీ కాబోయే భార్యని ఫోన్ లో బ్యాటరీ తీసి ఓడించావన్నమాట. ఆజ్యక గెలవడానికి చారు అక్క ఓడిపోవాలా? అలా మాట్లాడుకురా, ఎవరైనా వింటే కొంపలు అంటుకుంటా. అలా అంటే ఎలా బావా, ఈ విషయం కంపల్సరీగా చారు అక్కకి చెప్పాలి. వద్దురా, నీకు దండం పెడతాను రా. సరే అయితే ఆజ్యక చెప్తా. అది ఇంకా ప్రమాదం రా, ఉండు. ఇదిగో ఈ డబ్బులు తీసుకో, చాక్లెట్ కొనుక్కో.
రఘు, తాంబూలాలు మార్చుకోండిరా. అవును బావగారు, ఇదే మంచి ముహూర్తం అని పంతులు గారు చెప్పారు. ఆగండి. ఇంకెందుకమ్మా ఆగడం? ఇప్పటికే గొడవ జరిగి సర్దుమణిగి చాలా ఆలస్యమైపోయింది. కొంప తీసి ఇంకేమన్నా కావాలా? క్లారిటీ కావాలి. ఆద్యా వద్దు. క్లారిటీయా? క్లారిటీనా? మాటామంతి జరిగాక కదమ్మా వచ్చాము. నిన్న మాట్లాడుకుంది ఈ శుభ సందర్భంలో మరొకసారి గుర్తు చేసుకోవాలి కదా. ఆద్య, ఏదైనా మంచి కార్యంలో తలదోర్చడం తప్ప వేరే పనే ఉండదా నీకు? అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? అమెరికాలో పుట్టి పెరిగిందానివి నువ్వు. తాంబూలం అంటే ఏంటో తెలుసా నీకు? కాసేపు బయటికెళ్ళు, మేం ప్రశాంతంగా నిశ్చితార్థం జరుపుకుంటాం. నేను మాట్లాడబోయేది చాలా ముఖ్యమైన విషయం. ఇది తేలితేనే గాని మనం ముందుకు వెళ్ళలేం. లేదంటే ఇక్కడితో ఆపేద్దాం. శుభవాని నిశ్చితార్థం జరుగుతుంటే అపశకనం మాటలు మాట్లాడతావేంటే? ఆద్య, ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఆపుతున్నావు? చెప్పారు కదా పెళ్ళైన తర్వాత కూడా రామలక్ష్మి చదువుకుంటుంది అని. ఆ విషయం మీద ప్రశాంత్ వాళ్ళు మాట్లాడుకున్నారో లేదో తెలుసుకోవాలి కదా. అవును ప్రకాష్ గారు, ప్రశాంత్ మీకు వివరాలన్నీ చెప్పాడా? చదువా? చదువేంటండి? మీరు కూతుర్ని ఇవ్వడానికి ఒప్పుకున్నారని చెప్పాడు. నిన్న ఇదే విషయం గురించి పెద్ద చర్చ జరిగింది. ఏంటి ప్రశాంత్ బాబు, మీ అమ్మా నాన్నగారితో చెప్పలేదా? ఏం ప్రశాంత్, చదువుకోవడానికి ఒప్పుకుంటేనే మీ అమ్మా నాన్నని తీసుకురమ్మన్నాను కదా, ఇప్పుడేంటి ఇలా అంటున్నారు? అంటే అది అంకుల్, అది చెప్పాలని ట్రై చేశాను కానీ కుదరలేదు అంకుల్. సరే, అయితే ఈసారి నా మాటగా వినండి. నా కూతురు చదువుకుంటుంది అంటేనే ఇప్పుడు ఈ నిశ్చితార్థం జరుగుతుంది, ఆ తర్వాత పెళ్లి జరుగుతుంది. లేదంటే బావగారు, మీరు మాత్రం మన మాటలు కరాఖండిగా చెప్పేశారు. ఏమయ్యా ప్రశాంత్, ఆలోచించుకోవాల్సింది మీరే. నాన్న, నేను పెళ్లి అంటూ చేసుకుంటే రామలక్ష్మిని చేసుకుంటాను. చదువుతుందో వంట వండుతుందో నాకు అనవసరం. నేను ఆఫీస్ నుంచి వచ్చాక కప్పు కాఫీ ఇస్తే చాలు. అయినా ఇలాంటి ఇంట్లో సంబంధం కుదరడమే కష్టం. మీరు ఒప్పుకోకపోతే రామలక్ష్మిని పెళ్లి చేసుకుని వేరే కాపురం పెడతాను. మీరేమంటారు మావయ్య? ప్రశాంత్, తప్పు, అలా మాట్లాడకూడదు. తల్లిదండ్రులను మించిన దైవం లేదంటారు. తల్లిదండ్రుల మాట కాదనడం మంచిది కాదు. మీ అమ్మా నాన్న ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుంది, లేదంటే లేదు. అంతే కదా బావగారు, మనకి మన అమ్మాయి కంటే ఏది ముఖ్యం కాదు కదా. రఘురాం గారు, మాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడు మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు. పర్వాలేదులేండి, చదువుకునే వాళ్ళు పెళ్లి చేసుకుని కూడా చదువుకుంటున్నారు కదా.
చదువుకోవడం మంచిదే. చూడు ప్రశాంత్, పెళ్ళైన తర్వాత రామలక్ష్మి చదువుకుంటుందన్న విషయాన్ని నీ తల్లిదండ్రుల దగ్గర దాచావు. ఇలా దాయడం తప్పు. హాయ్ ఆద్య, ఫ్రెండ్స్. నువ్వు రామలక్ష్మి ఫ్రెండ్వి కదా, నాతో ఫ్రెండ్షిప్ ఏంటి? తన ఫ్రెండ్ కాబట్టే నేను కూడా ఈ మధ్య పెళ్లికి బల్లికి భయపడుతున్నా. కానీ నువ్వలా కాదు, ధైర్యం ఎక్కువ. రామలక్ష్మి చదువుకుంటుందని డైరెక్ట్ గా అంకుల్లే ఒప్పించావంట కదా, నేనంతా విన్నాను. ఇక నుండి రామలక్ష్మి నేను కలిసి కాలేజ్కి వెళ్తున్నాం. పాత రోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి. అంతా నీ వల్లే. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చెయ్యి, నీకు ఊరంతా చూపిస్తాను. సాయంత్రం బయటికి వెళ్దాం. అవునా? అయితే నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను. ఏ? ఎందుకు? అంటే చిన్న హెల్ప్ చేసినందుకే ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, లేదంటే ఫ్రెండ్ కాదు కదా. చూడాద్య, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నీ అంత తెలివైన దాన్ని కాకపోవచ్చు, కానీ నాకు ఫ్రెండ్స్ అంటే ఒక క్లారిటీ ఉంది. కావాలంటే రామలక్ష్మిని అడుగు. ఏంట నవ్వుతున్నావు? నిజమే కదా? నిజమే. ఓకే, మీరిద్దరూ ఏ కోర్స్ తీసుకోవాలనేది చూడండి. రాము రా, చూడు. మీరు జాయిన్ అవ్వాల్సింది ఖర్చు పెరిగే కాలేజ్లో కాదు, నాలెడ్జ్ పెరిగే కాలేజ్లో. రామలక్ష్మి, లేట్ అయినా పర్లేదు, నువ్వు బాగా ఆలోచించి మంచి కాలేజ్లో మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకో. అవును, నువ్వు అనుకున్నది జరిగింది కదా. చిన్న స్వీట్ అయినా తినిపించువా? స్వీటే కదా. ఒరే బిట్టు, అక్కడ చక్కెరో బెల్లమో ఏదో ఒకటి తీసుకురా. రామలక్ష్మి, అదంతా కాదే. పార్టీ అంటే అలా ఇలా కాదు, ఊరంతా చెప్పుకోవాలి. మనం చేసుకునే పార్టీ ఊర్లోనే చాలా గొప్ప పార్టీ అవ్వాలి. ఇంకెవరూ చేసుకునేలా ఉండేది కాదు. అలాంటి పార్టీ నువ్వు ఇవ్వాలి. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. అమ్మ ఇక్కడ లేదని ఎందుకు బాధపడతావు? ఎప్పుడూ నీతోనే నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటుంది. అయినా మేమంతా ఉన్నాం కదా, నేను కూడా నిన్ను అమ్మలాగే చూసుకుంటాను. ఇంకెప్పుడు బాధపడకాద్యా. నీకు తెలియదు రామలక్ష్మి, మా అమ్మ నాతో ఎలా ఉండేదో. అమ్మ నాకు అన్నం తినిపించేది, నాతో కబుర్లు చెప్పేది,
ప్రతి క్షణం నా గురించి ఆలోచించేది. మా అమ్మ నాకు ఎప్పుడు నీడలాగా తోడుగా ఉండేది. నన్నంతా ప్రేమించిన మా అమ్మ అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదు రామలక్ష్మి. ఆ బాధ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఆద్య, వద్దా ఆద్య. పిన్నికి అమ్మ అంటే ఎక్కువ నమ్మకం. నువ్విలా బాధపడితే అమ్మ కూడా బాధపడుతుంది. ఇదంతా పైనుంచి చూసి పిన్ని ఆత్మ శాంతించదు. నా కూతురు అక్క దగ్గరున్నా సంతోషంగా లేదు అని బాధపడుతుంది. నువ్వు బాధపడి అమ్మని బాధ పెట్టకు ఆద్య. అయినా నువ్వెందుకు బాధపడుతున్నావు? మేమంతా ఉన్నాం. మా అమ్మ కూడా ఉంది. నీకోసం ఏదైనా చేస్తుంది, ఎక్కడికైనా వస్తుంది. కావాలంటే నేను పిన్నిలాగా అన్నం తినిపించనా? పిన్నిలాగా కబుర్లు చెప్పనా? ఏమండి టీ? జానకి, మా మాటలు విని నువ్వు బాధపడ్డా మేం చెప్పేది అక్షరాల నిజం. ఇప్పటి వరకు నువ్వు తన గురించి చేసిన త్యాగం చాలు. తన గురించి నా కొడుకుతో మాట్లాడక 2 నెలలు పూర్తి కావస్తుంది. అయినా నీకు బాధ అనిపించట్లేదా? ఏమైందమ్మా? అదే రఘు, రామలక్ష్మితో పాటు ఆద్యని కూడా చదివిస్తానంటోంది. అసలు ఆడపిల్ల చదువంటే మాటలా? తనకి తల్లి లేకపోవచ్చు, కానీ తండ్రి ఉన్నాడు కదా. ఆ రోజు వదిలేసి వెళ్ళాడు, ఇప్పటి వరకు తిరిగి చూడలేదు. ఇప్పుడు జానకేమో ఆద్యని కూడా చదివిస్తాను అంటూ ప్రయోజకురాల్ని చేస్తాను అంటుంది. చదువు అనగానే ఇంతటితో ఆగుతుందా? చదువులు అయిపోగానే పెళ్ళంటారు, పేరెంట్ అంటారు. ఇవన్నీ ఎవరు భరిస్తారా? ఒక ఆడపిల్ల బాధ్యత అంటే మాటలా? అందుకే అలాంటివి ఇంట్లో వద్దు అంటున్నాను. ఆద్య ఇంట్లో ఉండడం వల్ల నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ చదువులు బాధ్యత అంటే మాత్రం సబబు కాదు. మనకే ఈ ఇంటి నిండా మనుషులున్నారు, వాళ్ళ బాధ్యతలన్నీ చూసుకోవాలి కదా. ఇలా ఎవరికి పడితే వాళ్ళకి దాన ధర్మాలు చేసుకుంటూ పోవడానికి ఇదేం ధర్మసత్రం కాదు. డబ్బు గురించి మీరేం బాధపడకండత్తయ్యా. తను చదువుకోవడానికి అనుమతి అడిగింది మీరు చదివించాలని కాదు. మీరు డబ్బు పెట్టి చదివిస్తామన్నా ఆద్య ఒప్పుకోదు. అందుకే మీ అనుమతితోనే చదువుకుంటుందని నేనే అడుగుతున్నాను. అంతేకాని మీరు ఖర్చు పెట్టి చదివించాలని కాదు. వాళ్ళ నాన్నని అడిగితే కావలసిన డబ్బులు పంపిస్తారు. మీరు డబ్బు గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మనవరాలు నిశ్చితార్థం చూసి కడుపు నిండిపోయిందేమో మా అమ్మకి, అందుకే రావట్లేదు. అది కాదే నా బాధంతా. ఆ ఆద్య ఉంది కదా, ముందు ఇంటికొచ్చి పాగా వేసింది. ఇక ముందు ముందు రఘురాం జానకి గుండెల్లో గూడు కట్టేసుకునేలా ఉన్నారు.
ఎంత ఎదిగిపోయింది అత్తయ్య. నేను ఇంటికొచ్చి 15 ఏళ్లైనా బావగారి మాటకి ఎదురు చెప్పిన వాళ్ళని చూడలేదు. కానీ ఆద్య వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. అక్క మాట గాని బావగారి మాట గాని ఏనాడైనా వినిందా? చివరికి వాళ్లే తన మాట వినేలా చేసుకుంది. ఇప్పుడేమో సొంత కూతురులా చూసుకుంటున్నారు. దీన్నే ఎదుగుదల అంటారేమో. రఘురాంకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. మంచి చేయడం తప్ప ఎదుటి వాళ్ళకి లేదు అని చెప్పడం తెలియదు వాడికి. ఇలా ఎన్నాళ్ళు చేస్తాడో ఏంటో. అసలు ఈ సంతంతా పట్టుకొచ్చింది ఆ జానికి. పోనీలే తల్లి లేని పిల్ల అనుకుంటే అది రోజు రోజుకి రెచ్చిపోయి మాట్లాడుతుంది. దానివల్ల మనకి ప్రశాంతత లేదు. పైగా అనవసరమైన ఖర్చు ఒకటి. ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం లేమ్మా. వచ్చిన కొత్తలో 2 రోజులుండి వెళ్లిపోతుంది అనుకున్నాం. ఇక్కడే ఉండిపోయేలా ఉంది. రామలక్ష్మితో పాటు ఆద్యను కూడా కన్న కూతురులా చూసుకుంటున్నారు వీళ్ళు. ఇక రేపో మాపో వాళ్లే దగ్గరుండి కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అమ్మో, అలా అయితే సగం ఆస్తి పట్టుకుపోదు. నా కొడుకు అంతే, రాసిచ్చినా రాసిచ్చేస్తాడు. ఎవరినేమనుకుని ఏం లాభం? ఎలాగైనా సరే వాడిని ఆపాలి. బావగారిని ఆపడం అనేది కాని పని అత్తయ్య. ఒక్కసారి మాటిచ్చారంటే అంతే. దీని గురించి అంటావేంట్రా? డబ్బుల గురించి. జానకత్తయ్య 1000 మందికైనా వండి పెట్టగలదు కదా. చెయ్యాలనుకుంటే తను చేయలేదా? అయినా వండి పెట్టడానికి ఆవిడుంది, వడ్డించడానికి నేనున్నాను. నువ్వెందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తున్నావు? అమ్మా, నువ్వు చెప్పేదేదో నేరుగా చెప్పమ్మా. పార్టీ ఎందుకు అరేంజ్ చేశావు? అంత అవసరం ఏముంది? రామలక్ష్మి ఏమైనా స్టేట్ ఫస్ట్ వచ్చిందా? మామూలుగా మన ఊళ్ళో ఫస్ట్ వచ్చింది. అన్నయ్యే పట్టించుకోవట్లేదు, నువ్వెందుకు పార్టీ ఇస్తా అంటున్నావు? అమ్మా, ఎందుకు ఇలా ప్రతిదానికి పిసినార్లా ఆలోచిస్తావు? మామయ్య నీ గురించి ఎప్పుడైనా అలా ఆలోచించాడా? అసలు ఆడపిల్లకు పెళ్లి చేసి పంపించేంత వరకే పుట్టింటి బాధ్యత. అయినా కూడా ఇన్నేళ్లుగా మనం ఈ ఇంట్లోనే ఉంటున్నాం. మామయ్య దగ్గరుండి నన్ను పెంచి పెద్ద చేశాడు. ఆ ఖర్చంతా లెక్కేస్తే ఎంత అవుతుందో తెలుసా అమ్మా? అది కాదురా, అది వేరు ఇది వేరు. ఎందుకు డబ్బులు వృధా చేసుకుంటున్నావురా? రామలక్ష్మి పాస్ అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం నీకేంటి? లేదమ్మా, మన ఇంట్లో ఆడపిల్ల పాస్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇక అందరం కలిసి డిన్నర్కి వెళ్తే ఇంకా హాయిగా ఉంటుంది. రామలక్ష్మి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ పార్టీ చేయాల్సిందే. ఆ పార్టీలో ఆద్యను పడేయాల్సిందే. సీను, అది కాదురా. అమ్మా, ఈ రోజు ఇన్ని ఎలాగైనా బుట్టలో పడేయాలి. ఏవండి, ఏంటే ఈరోజు మీకు అరిసెలు, జిలేబీలు, స్వీట్లు ఏమన్నా తెమ్మంటారా? భోజనాలకు వెళ్లే ముందు ఇవన్నీ ఎందుకు? అది కాదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. స్వీట్స్ తింటూ మాట్లాడుకుందామని. నువ్వు అలా స్వీట్స్ గురించి చెప్తుంటే నాకు ఫస్ట్ నైట్ గుర్తొస్తుంది. ముఖ్యమైన విషయం అంటే అదేనా? అయితే తొందరగా భోంచేసి వచ్చేద్దాం పదా. చిచి, అది కాదండి, ఆ ఆద్య గురించి మాట్లాడాలి. ఆద్య గురించా? విషయం ఏంటో చెప్పు. ఈ ఇంటి వారసుడు మన కొడుకు బిట్టు. వాడి గురించి ఆలోచించకుండా మీ అన్నయ్య ఆద్య గురించి, రామలక్ష్మి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవులేమో తెలియదు గాని ఈ ఇంట్లో ఉన్న లక్ష్మినంతా వాళ్ళకివ్వడానికి సిద్ధమయ్యారు. మీరెలా రాముడికి లక్ష్మణుడిలాగా మీ అన్నయ్యకి తోడుగా ఉంటే చివరికి వనవాసం తప్ప ఏవీ మిగలదండి. బుద్ధుందా నీకు?
ఎందుకలా మాట్లాడుతున్నావు? మన ఊర్లో 500 కుటుంబాల గురించి ఆలోచిస్తాడు మా అన్నయ్య. మన గురించి ఆలోచించడా? నువ్వు ఇలాంటి లేనిపోని అనుమానాలు పెట్టుకోకు. మా అన్నయ్య ఎలాంటి వాడో నీకు తెలుసు కదా. బావగారి మంచితనం గురించి తెలుసండి. ధర్మంలో శ్రీరామచంద్రుడని ఒప్పుకుంటాను. కానీ ఆయనకున్న ఉదారమైన మనసుతో అయిన వాళ్ళకి కాని వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే మన అబ్బాయికి వయసు వచ్చేలోపు ఏం మిగులుతుంది? బిట్టుగాడి గురించి కూడా ఏదైనా ప్లాన్ చేసుకోవాలి కదా. ఇప్పటికైనా మీ అన్నయ్యతో ఈ విషయం గురించి మాట్లాడండి. చూడు పార్వతి, మా అన్నయ్య అన్న కుటుంబం అన్న నాకు చాలా ఇష్టం. నువ్వు నా భార్యవే కదా. శివపార్వతుల్లాగా నువ్వు నాలో సగమై ఉంటావు అనుకున్నాను. కానీ నువ్వు వేరేలాగా ఆలోచిస్తున్నావు. మా అన్నయ్య దేవుళ్ళు లాంటి వాడని నీకు తెలుసు కూడా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మా అన్నయ్య బిట్టుగాడి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అలాంటి మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడితే నీ కళ్ళు పోతాయి. ఇది వేసుకుంటే చంటి సినిమాలో వెంకటేష్ లా ఉంటాను. అసలే అమెరికా అమ్మాయి. ఏది వేసుకోవాలో అర్థం కావట్లేదు. హలో బావా, ఎలా ఉంది నా డ్రెస్? బాగుందిరా. జూనియర్ జేమ్స్ బాండ్ లో ఉన్నావు నువ్వు. అంటే కమెడియన్ లో ఉన్నానా? రేయ్, ఆయన పెద్ద హీరోరా. నువ్వు కూడా హీరోలా ఉన్నావు అంటున్నాను. థ్యాంక్ యూ బావా. నువ్వు గ్రేట్ రా, హీరోలా తయారయ్యావు. నాకే ఏం వేసుకోవాలో అర్థం కావట్లేదు. ఏది నచ్చలేదా వీటిలో? ఏది బాగుంటుందో అర్థం కావట్లేదురా. అయితే పార్టీ మానేసి బట్టల షాప్ కి వెళ్దామా? ఒరే బిట్టు, ఎంత కష్టపడి పార్టీ ఇస్తున్నాను రా. ఎవరి కోసం? అదే రామలక్ష్మి కోసం. ఓహో, అయితే ఓకే. మరి ఏది వేసుకోవాలనుకుంటున్నావు? నీలాగా ఒక వైట్ షర్ట్ ప్యాంటు వేసుకున్నా వెయిటర్ లా ఉంటావు. అయితే ఈ రెడ్ షర్ట్ ఓకేనా? కాలర్ వెనకాల కచ్చి పెట్టుకో బావా, ఓ పెద్ద గూండాలా ఉంటావు. గూండా? ఒరే, నేను హీరోన్ రా, హీరోలా ఉండాలి. అవునా? అయితే ఒక ఐడియా చెప్తా. ఆజ్జగకి ఇలాంటి మంచి స్టైల్ డ్రెస్ అంటే ఇష్టం. ఇది ట్రై చేయ నువ్వు. అంటే ఏంట్రా, మీ ఆద్య అక్కకి నచ్చిందే వేసుకుంటా అనుకుంటున్నావా? నిజం చెప్పాను బావా, వేసుకుంటావా వేసుకోవా నీ ఇష్టం. నా మనసులో ఉన్నది కనిపెట్టేసావా ఏంట్రా? సీను, 2 నిమిషాలమ్మా, రెడీ అవుతాను. నువ్వు రావడం నాకు ఇష్టం లేదురా. ఎందుకమ్మా అంత మాట అనేసావు? పార్టీకి నేను రావడం ఇష్టం లేదా? అది కాదురా, నువ్వు బిల్లు కట్టాల్సి వస్తుంది కదా, అది నా బాధ. నీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా, బిల్ గురించి ఆలోచించొద్దని. కానీ నువ్వు డబ్బు గురించి ఆలోచించాలి కదరా. అమ్మా, మన దగ్గర చాలా ఉంది కదా. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా చాలా డబ్బులున్నాయిరా. కానీ కుబేరుడితో అప్పు చేయలేదా? తేడా వస్తే మన పరిస్థితి కూడా. సరే సీను, కొన్ని వేడి నీళ్లలో వాము కలుపుకొని తాగు. కడుపు నొప్పి తగ్గిపోతుందిలే. అలాగే అత్తయ్య. పదండి పదండి, మనం వెళ్దాం. పదండి పదండి. ఆగండి ఆగండి, నేను కూడా వస్తున్నాను. ఆగండి. థ్యాంక్ గాడ్, మీరందరూ వెళ్ళిపోయారనుకున్నా, కానీ ఉన్నారు. వెళ్దాం పదండి. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి అత్య? నువ్వు లేకుండా నేను మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తాను? మనకెప్పుడు ఇలాగే జరుగుతుందా? ఏదో ఒకటి చేసి పార్టీకి నేను వెళ్ళాలి. అమ్మా, నేను వస్తాను. ఏంట్రా, ఇందాకే కడుపునే పన్నావు, అప్పుడే తగ్గిపోయిందా? బావగారు పంచదించండి. అది ఆ బావగారు నాటకాలు ఆడుతున్నాడు. ఇడికి నాటకాలు ఎక్కువని. కడుపు నొప్పే కదా నాన్న, దారిలో టాబ్లెట్ వేసుకుంటాను, తగ్గిపోతుంది. ఆలోచిస్తే నేను కూడా రావడం కరెక్ట్ అనిపిస్తుంది. మీరంతా వెళ్తే నేనొక్కడే ఇక్కడుండి ఏం చేస్తాను? ఈ సన్నివేశం మనకొక మధుర జ్ఞాపకంగా ఉండాలి. అంటే ఇప్పటిదాకా కావాలనే డ్రామా ఆడా?
ఇప్పుడు నా కోసం రావాలని ప్లాన్ చేస్తున్నాడా? చిన్న కడుపు నొప్పే కదా, ఏం పర్వాలేదు, వెళ్దాం పదండి. నువ్వు రావద్దులే సీను. బాలేనప్పుడు బయట తిండేందుకు, సమస్య ఎక్కువ అవుతుంది. నువ్వు ఇల్లు చూసుకుంటూ ఇంట్లోనే ఉండు. పదండి వెళదాం. రామా సీను. ఒసే పద్మం పదవే, అక్కడ రెస్టారెంట్ క్లోజ్ అయిపోద్ది. పదండి. సారీ బావా, నాకు కూడా నీతో ఉండాలని ఉంది, కానీ బయట బిర్యానీ, ఐస్ క్రీమ్ ఇంకా చాలా పెడతారు, కానీ అవన్నీ చాలా మిస్ అయిపోతాను బావా. ఇక్కడ ఉండి ఇంట్లో దొంగలు రాకుండా జాగ్రత్తగా చూసుకో. వచ్చిన తర్వాత అన్ని డిష్లు ఎలా ఉన్నాయా చెప్తాను. ఓకేనా బావా? బాయ్. అన్నిటికీ తొందరరా నీకు. ఆద్య అన్నట్టుగా బ్రెయిన్ వాడవు నువ్వు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు, మామయ్య ఆపేశాడు. ఇప్పుడు ఏం ఆద్య 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 ఈ నీళ్లు తాగు మెల్లగా. ఓకేనా? నా కొడుకొకడు ఇలాంటి పిల్లకి సహాయం చేస్తున్నాడు, దీన్ని ఇక్కడికి తీసుకురావడమే తప్పు. థ్యాంక్ యూ బాబా. ఇలా మన ఫ్యామిలీకి ఏదో ఒక ట్రీట్ ఇస్తే బాగుంటుందని నిన్ననే అద్దె చెప్పింది, నువ్వు ఈ రోజు తీసుకొచ్చావు. ఎందుకు వెళ్ళిపోయింది? ఆద్యతో మాట్లాడడానికి ఇదే మంచి అవకాశం. థ్యాంక్ యూ సీను. నేనెప్పుడు పాస్ అయినా మా మమ్మ కూడా ఇలాగే మంచి రెస్టారెంట్కి తీసుకువెళ్ళి ట్రీట్ ఇప్పించేది. ఓ, నీకు అమ్మ గుర్తొచ్చిందా? నాలో ప్రేమ కనిపించింది అనుకున్నాను. ఏదైతే ఏముంది, పాజిటివ్గా ఉన్నావు కదా, హ్యాపీ. ఆద్య, చిన్నత్త గురించి నాకు చెప్పవా? నీతో ఎలా ఉండేది? మా మమ్మ మెమరీస్ అడుగుతున్నావు, చెప్తాను. నాకు బెస్ట్ ఫ్రెండ్ మా మమ్మ. మేమిద్దరం కలిసి ఫేమస్ ప్లేసెస్ అన్నీ చూసేవాళ్ళం. నయాగారా ఫాల్స్, స్టాచ్యూ ఆఫ్ ద లిబర్టీ అన్నీ చూసేవాళ్ళం. తను అందరం మళ్ళా కాదు, ఏంటి ఫీల్ అవుతున్నావా? ఈ రోజుల్లో ఫెయిల్ అయిన వాళ్ళే నెక్స్ట్ అటెంప్ట్లో చూసుకుందామని సాయంత్రం పార్టీ చేసుకుంటున్నారు. నువ్వేంటి సీట్ రాలేదని ఫీల్ అవుతున్నావు? అది కాదు ఆద్య, మన ఇంటికి దగ్గరలో ఉన్న కాలేజ్లోనే సీట్ వస్తుందని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు
ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా కూడా సీట్ రాలేదు చూసావా? మనకి రాలేదంటే అంతకు మించి బెటర్ ఏదో వస్తుందని అర్థం. నువ్వు చాలా టాలెంటెడ్వి, అంతకంటే మంచి కాలేజ్లో సీట్ రావచ్చేమో. స్వీట్ తీసుకోండి, స్వీట్ తీసుకోండి. ఏమైంది? నీకు కూడా పెళ్ళేమైనా కుదిరిందా? చిచి, అది కాదు, వివేకానంద కాలేజ్ లో సీట్ వచ్చింది. ఓహో, సీట్ వచ్చినందుకు స్వీట్ తీసుకొచ్చావా? వివేకానంద కాలేజ్ లో సీట్ వచ్చిందా? అందుకే కదా ఆనందంతో స్వీట్లు పంచుతున్నాను. ఆ కాలేజ్ లో సీట్ కి అంత హ్యాపీనెస్ ఎందుకు? అలా అంటావేంటాద్యా? అది మా ఊరికి దగ్గరలో ఉంది. మా ఊళ్ళో వాళ్ళందరూ అక్కడే చదువుకుంటున్నారు. ఇంటికి దగ్గరలోనే హ్యాపీగా చదువుకోవచ్చు కదా. మా నాన్నకి ఎవరో 30 years ఫ్రెండ్ అంట. ఆ కాలేజ్ బోర్డ్ లో ట్రస్ట్ మెంబర్ అంట. ఆయన ఇప్పించారు. ఇద్దరు నోరు తెరవండి, స్వీట్ తినిపిస్తాను. ఆద్యా, బాయ్ రామలక్ష్మి, కాలేజ్ లో కలుద్దాం. బాయ్. ఆద్య, ఆద్య, రామలక్ష్మి, నీకు సీట్ వచ్చినట్టే. అయ్యో, కంగ్రాచులేషన్స్. ఆద్య, ఈ సర్టిఫికెట్ తో సీట్ వస్తుందా? ఇంత కష్టపడి సంపాదించింది ఆ సీట్ కోసమే కదా రామలక్ష్మి. ఎలాగైనా సీట్ రావాల్సిందే. నేను పక్కనున్నాను కాబట్టి తను సాధించగలిగాడు. లేదంటే మీ డప్పు బావకి అంత సీన్ ఎక్కడుంది? అవునా? అయితే ఎప్పుడు నువ్వు నా పక్కనే ఉండు. డప్పు వేరేలా అర్థం చేసుకోకు. నేను ఇలానే అర్థం చేసుకుంటాను అమెరికా. ఆద్య, ముందు కాలేజ్ అడ్మిషన్ గురించి ఆలోచించండి. సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా, మీ డప్పు భవన్ వెళ్ళి అప్లై చేయమను. తీసుకో డప్పు. బావా, ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళు. నువ్వు కూడా రా రామలక్ష్మి. లేదు బావా, ఇంట్లో పూజ ఉంది కదా, నేను రాలేను. నువ్వు వెళ్ళు. నాకంత సీన్ లేదంటావా? నువ్వు కూడా నాతో వచ్చేలా చేస్తాను. ఈ అవకాశం ఎందుకు వదులుకోవాలి? అవును రామలక్ష్మి, ఆలోచిస్తుంటే ఆద్య చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది. ఏదైనా ఆద్య పక్కనుంటేనే పని జరుగుతుంది. ఇప్పుడు కూడా సీట్ రావాలంటే ఆద్య కాలేజీకి రావడం నీకు సెంటిమెంట్ కలిసొస్తుంది కూడా. మీ డప్పు బావని తిట్టినందుకు అబద్ధం చెప్తున్నాడు. ఇందులో సెంటిమెంట్స్ ఏవి లేవు. డప్పు ఒక్కడే వెళ్ళి కనుక్కొని వస్తాడు. వెళ్ళు. రామలక్ష్మి, ఆద్య వస్తే పని తొందరగా అయిపోతుంది. ఆద్య,
వెళ్ళు ఆద్య. ఏంటి ఏమైంది సీను ఇక్కడున్నారు? అత్తయ్య, రామలక్ష్మికి స్పోర్ట్స్ కోటాలో సీట్ వచ్చే అవకాశాలున్నాయి. కాలేజ్కి వెళ్ళి కనుక్కోవాలి. తను అనుకున్న కాలేజీలో సీట్ దొరుకుతుందంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది సీనయ్య. తొందరగా వెళ్ళి వచ్చేయండి. నాతో పాటు ఆద్యాని కూడా తీసుకెళ్తాను అత్తయ్య. ఆద్య ఎందుకు సీనయ్య? ఏం లేదత్తయ్య, ఇద్దరం కలిసి మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారేమో అని. పార్వతి, పార్వతి, అబ్బా ఏంటండి? నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. బిట్టుగాని బయటికి పంపించే. వాడు చదువుకుంటున్నాడండి. బయటికి వెళ్తే చదవలేడు. ఆ సర్ప్రైజ్ ఏదో ఇవ్వండి. అంత కష్టపడి తీసుకొచ్చింది ఎలా ఇవ్వడానికా? వాడిని బయటికి పంపించు. వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయండి. వాడు బయటికి వెళ్తే చదువుకోలేడు. అబ్బా, నేను నీకు తెచ్చింది పెద్ద సర్ప్రైజ్. నువ్వు చూస్తే ఎగిరి గంతేస్తావు. అవునా? నిజమా? పంపించు పంపించు పంపించు. నాన్న, బిట్టు వెళ్ళి బయటికి పోయి ఆడుకో నాన్న. ఏంటమ్మా నువ్వు కూడా నాన్నలో మాట్లాడుతున్నావు? ఇందాకనే కదా కూర్చోబెట్టావు. నేను ఇక్కడే చదువుకుంటాను. చదువుకుందు నాన్న, బయట. నేను ఇక్కడే చదువుకుంటాను. కావాలంటే మీరే బయటికి వెళ్ళండి. పో. నీళ్లు తీసుకొస్తాను రండి. చెప్పాను కదా. ఓ అమ్మా, నాన్న కిక్కులు వస్తుండే నీళ్ళు తీసుకురావా? వెళ్ళి నీళ్ళు తీసుకురా పో. అది కాదురా, నేను ఈ చీర మడత పెట్టాలి, పనుంది. నువ్వు వెళ్ళి తీసుకురా పో. వెళ్ళు. అలా చూస్తావేంట్రా? వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఎక్కడ వస్తున్నా కదరా? వాడేంటి అలా చూసుకుంటూ వెళ్ళాడు? సర్లే గాని, అది సరే గాని ముందు సర్ప్రైజ్ ఏంటో ఇవ్వండి. నా 50 కేజీల బంగారానికి ఒక చిన్న నెక్లెస్ తీసుకొచ్చాను. ఇవ్వండి ఇవ్వండి. నువ్వేసుకోవడానికి కాదు, నేను నా చేత్తో వేయడానికి. ఓ అయితే తొందరగా వేయండి, వాడు వచ్చేస్తాడు. వేయండి. నాన్న, వాటర్. ఏందన్నా మళ్ళీ? నీకు నీళ్ళు ఇచ్చాను కదా. వెళ్ళి కాఫీ తీసుకురా నాన్న. ఏంటి? నేను కాఫీ తీసుకురావాలా? కోప్పడకు నాన్న, మీ పెద్దమ్మనో నానమ్మనో అడిగి తీసుకురా. ఏ నువ్వు తీసుకురావచ్చుగా.